హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము జీవశాస్త్ర బోధనా పద్ధతులు కౌశలాల్లో ఉన్నటువంటి మిగతా డెఫినేషన్స్ శాస్త్రవేత్తల గురించి అయితే తెలుసుకుందాము. దీనికి సంబంధించిన వీడియో పార్ట్ 1 చూడకపోయినట్లయితే ఒకసారి చూడండి, మన ఛానల్లో ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఒక 3 డెఫినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. దేనికి సంబంధించినవి అంటే ఆగమన పద్ధతికి సంబంధించినటువంటి డెఫినేషన్స్ అన్నమాట. సో మరి వీటిని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ నిర్వచనం చూసుకున్నట్లయితే నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రూపొందించడమే ఆగమనం అని చెప్పింది ఎవరంటే ఫౌలర్ అనమాట. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, ఫౌలర్ ఎప్పుడూ కూడా ఫౌల్ ఆడడు. గేమ్స్లో చూస్తూ ఉంటాం కదా మనం ఫౌల్ గేమ్స్. సో అట్లా ఫౌలర్ ఎప్పుడు కూడా ఫౌల్ ఆడకుండా ఏం చేస్తాడంటే నిర్దిష్టంగా ఆడుతూ ఉంటాడు అనమాట. నిర్దిష్టంగా ఏంటి స్పెసిఫిక్ అని అర్థం కదా. స్పెసిఫిక్గా ఆడుతూ ఉంటాడు కానీ ఫౌల్ ఎప్పుడు చెయ్యడు అని అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనం అన్నవారు జీవన్ అనమాట. జీవన్ని జీవితంగా గుర్తుపెట్టుకోండి. మన జీవితం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి, సత్యాన్ని అనుసరిస్తూ ఉండాలి. అట్లా గుర్తుపెట్టుకోండి. మన జీవితం అనేటువంటిది ఎప్పుడు ప్రత్యేకమైనటువంటి సత్యాల్ని అనుసరిస్తూ మనం జీవించాలి. అలా గుర్తుపెట్టుకోండి. సర్వవ్యాప్తమైన నిజస్థితిని నిర్ణయించడంలో తీర్పునిచ్చే పద్ధతిని విశ్లేషించడమే ఆగమనము. వెస్లర్ ఎప్పుడూ కూడా విశ్లేషిస్తూ ఉంటాడు, నిజాలని విశ్లేషిస్తూ ఉంటాడు అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూడండి, ఫౌలర్ ఎప్పుడు కూడా ఫౌల్ ఆడకుండా నిర్దిష్టంగా ఆడుతూ ఉంటాడు. మన జీవితం ఎలా ఉండాలంటే ప్రత్యేక సత్యాన్ని అనుసరిస్తూ జీవించాలి. వెల్టన్ ఎప్పుడు కూడా నిజస్థితులను విశ్లేషిస్తూ ఉంటాడు. వెల్టన్ విశ్లేషణ, జీవనం, ప్రత్యేక సత్యాలు. ఫౌల్ ఆడకుండా నిర్దిష్టంగా ఆడతాడు. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించినటువంటి ఒక 6 డెఫినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అవి ఎలాగో ఒకసారి చూడండి. ఫస్ట్ డెఫినేషన్ వచ్చేసి అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక కృత్యమే ప్రకల్పన అన్నది ఎవరంటే WH కిల్పాట్రిక్. మనకు తెలుసు, ఈ కిల్పాట్రిక్లు స్టీవెన్సన్లు ఈ ప్రాజెక్టు పద్ధతికి సంబంధించి ఎంతో కృషి చేశారు కదా. సో చూడండి, ఇక్కడ కిల్పాట్రిక్ అనే సైంటిస్ట్ ప్రాజెక్టు పద్ధతికి గుండెకాయ లాంటి వాడనమాట. ఓకేనా, అర్థమవుతుందా? ప్రాజెక్టు పద్ధతి యొక్క గుండెకాయ ఎవరంటే, హృదయం ఎవరంటే కిల్పాట్రిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సమస్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కరించడమే ప్రకల్పన అని చెప్పింది ఎవరంటే స్టీవెన్సన్. ఇక్కడ స్టీవెన్ అనేటువంటి వ్యక్తి తన సన్కి చెప్తున్నాడు, తన కొడుకుకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, కొడకా, నీకు ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎప్పుడూ కూడా సహజ వాతావరణంలోనే పరిష్కరించుకో అని అడ్వైజ్ చేస్తున్నాడు అనమాట. స్టీవెన్ తన సన్కి ఏం చెప్తున్నాడు? నీ యొక్క సమస్యలను ఎప్పుడూ కూడా సహజ వాతావరణంలోనే పరిష్కరించుకో అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ చూడండి, పాఠశాలలో దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అన్నది ఎవరంటే బల్లార్డ్. చూడండి, ఇక్కడ BALL బాల్ అని ఉంది కదా. బాల్ అనేది ఏంటి? ఒక ఆట వస్తువు అనమాట. సో ఈ బాల్ అనేటువంటి ఆట వస్తువుని పాఠశాలల్లోకి దిగుమతి చేసుకుంటారు. ఎందుకు? విద్యార్థులు ఆడుకోవడానికి అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వ్యూహ రచనను యోచించి చేయడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన. ఇది అన్నది ఎవరంటే పార్కర్ అనమాట. పార్క్ అని గుర్తుపెట్టుకోండి. పార్క్ అని గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు పార్కుకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే బాధ్యతగా ఉండాలన్నమాట. అక్కడ ఆట వస్తువులు కానీ, బొమ్మలు కానీ, లేదంటే మొక్కలను కానీ ఏం పాడు చేయకుండా చాలా బాధ్యతగా విద్యార్థులు పార్కులో ఉండాలి. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి లక్ష్య ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నం లేదా ఆలోచనే ప్రకల్పన. సో దీన్ని ఎవరు చెప్పారంటే థామస్ అండ్ లాంగ్ అనే శాస్త్రవేత్తలు చెప్పారనమాట. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఈ యొక్క డెఫినేషన్స్ని ప్రాజెక్టు పద్ధతికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోలో చెప్పడం జరిగింది. కానీ మళ్ళొకసారి డెఫినేషన్ సిరీస్ చేస్తున్నాం కాబట్టి వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి, సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, థామస్ అనేటువంటి వ్యక్తి పెద్ద లాంగ్ బిల్డింగ్ని నిర్మిస్తూ ఉన్నాడు. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. థామస్ అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? లాంగ్ బిల్డింగ్ని నిర్మిస్తూ ఉన్నాడు అనమాట. సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి ఇదంతా ఒకసారి చదువుకోండి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను అనమాట. ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే హెన్రీ డేవిడ్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక బిగ్ డెఫినేషన్ అయితే ఇచ్చాడు. సో ఇదేంటంటే
చూడండి హెన్రీలో హెన్ ఉంది కదా, హెన్ అంటే ఏంటి, కోడ్ అనమాట. చూడండి ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చికెన్ తినకూడదు అంటూ ఉంటారనమాట కొంతమంది. ఎందుకంటే వాటిని సహజంగా పెరిగిన కోళ్ళు కాదు, అవి ఆర్టిఫిషియల్గా పెంచారు, అందుకని చికెన్ తినకూడదు, బాయిలర్ కోళ్ళు అంటూ ఉంటారు కదా. సో అది గుర్తుపెట్టుకోండి అనమాట. హెన్ అనేటువంటిది సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమ వాతావరణంలో జీవిస్తుంది. సో అట్లా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. కిల్ ప్యాట్రిక్ కోడ్ ఏంటి, ప్రాజెక్ట్ పద్ధతికి గుండెకాయ లాంటి వాడు. స్టీవెన్సన్ ఏమన్నాడు, తన సన్కి అడ్వైస్ చేశాడు, ఏమని, నీ యొక్క సమస్యల్ని సహజ వాతావరణంలో పరిష్కరించుకో అని సలహా ఇచ్చాడనమాట. నెక్స్ట్ బల్లాడ్లో ఏం గుర్తుపెట్టుకోవాలి, బాల్స్ని ఎక్కడ దిగుమతి చేసుకుంటారు, పాఠశాలలో విద్యార్థులు ఆడుకోవడానికి దిగుమతి చేసుకుంటారనమాట. నెక్స్ట్ పార్కర్ని ఏమని గుర్తుపెట్టుకోవాలి, పార్క్ అని గుర్తుపెట్టుకోవాలి. పార్క్కి వెళ్ళినప్పుడు విద్యార్థులు బాధ్యతగా ఉండాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థామస్ అనేటువంటి వ్యక్తి లాంగ్ బిల్డింగ్ని నిర్మిస్తూ ఉన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హెన్రీ డేవిడ్లో హెన్ అనేటువంటిది సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమ వాతావరణంలో జీవిస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇవి ఈ యొక్క జీవశాస్త్ర బోధనా పద్ధతులు కౌశలాల్లో ఉన్నటువంటి డెఫినేషన్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నెక్స్ట్ లెసన్లోని డెఫినేషన్స్ సైంటిస్టులతో కలుద్దాం.